వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఇంతకుముందు వీడియోలో ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఆ వాక్యంలోని పదాలను విడగొట్టి వాటికి నంబరింగ్ ఇస్తూ మనం ఏ ఏ క్రమ పద్ధతిలో మనం వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు నంబరింగ్ ఇవ్వకుండా అంటే డైరెక్ట్గా తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆన్లైన్ ద్వారా వార్తలు తెలుసుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆన్లైన్ ద్వారా వార్తలు తెలుసుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీనిని మనం ఇంగ్లీష్లో చెప్దాం. వార్తలు తెలుసుకునే వారి సంఖ్య, ద నెంబర్ ఆఫ్ పీపుల్. వార్తలు తెలుసుకునే వారి సంఖ్య. వార్తలు తెలుసుకునే వారి సంఖ్య అని అంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ అని చెప్పాలి. ద నంబర్ ఆఫ్ పీపుల్. ద నంబర్ ఆఫ్ పీపుల్ గెటింగ్ న్యూస్. గెటింగ్ న్యూస్ అంటే తెలుసుకునేవారు అని అర్థం. వార్తలు తెలుసుకునేవారు. గెటింగ్ న్యూస్. గెటింగ్ న్యూస్ అంటే వార్తలు తెలుసుకునే అని అర్థం. ద నంబర్ ఆఫ్ పీపుల్, వారి సంఖ్య, గెటింగ్ న్యూస్ వార్తలు తెలుసుకునే వారి సంఖ్య ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ ద్వారా, త్రూ ఆన్లైన్ అని చెప్పాలి. త్రూ ఆన్లైన్. త్రూ ఆన్లైన్. ఆన్లైన్ ద్వారా అంతకంతకు పెరుగుతోంది. పెరుగుతోంది అని అంటే ఇంక్రీజింగ్. ఈజ్ ఆన్లైన్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇంక్రీజింగ్. అంతకంతకు అంటే రోజు రోజుకు అనే ఇంకా ఇంకా అని అర్థం. సో మోర్ అండ్ మోర్. మోర్ అండ్ మోర్. చూడండి, ద నంబర్ ఆఫ్ పీపుల్ గెటింగ్ న్యూస్. ద నంబర్ ఆఫ్ పీపుల్ అంటే వారి సంఖ్య. గెటింగ్ న్యూస్ వార్తలు తెలుసుకునే వారి సంఖ్య. త్రూ ఆన్లైన్. ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ ద్వారా వార్తలు తెలుసుకునే వారి సంఖ్య ఈజ్ ఇంక్రీజింగ్ పెరుగుతుంది. మోర్ అండ్ మోర్ ఇంకా ఇంకా పెరుగుతోంది. ఇది అన్నమాట. ఓకే. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా సోషల్ మీడియా ద్వారా ఆ వార్తలు క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఓకే. ఈ వాక్యం చూడండి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా సోషల్ మీడియా ద్వారా ఆ వార్తలు క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఈ సెంటెన్స్ మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం, చెప్దాం. సో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా, వాట్ ఎవర్ హ్యాపెన్స్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. చూడండి, ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా అంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ అంటే ఏం జరిగినా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా అని అర్థం. ఇన్ ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. ద న్యూస్. ద న్యూస్ ఆఫ్ ఇట్ అంటే ఆ వార్తలు. ద న్యూస్ ఆఫ్ ఇట్ ఈజ్ నోన్ ఇన్స్టంట్లీ. ఇట్టే తెలిసిపోతున్నాయి, క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఇట్ ఈస్ నోన్ ఇన్స్టంట్లీ. ద్వారా, సోషల్ మీడియా ద్వారా. ద్వారా అంటే త్రూ. త్రూ సోషల్ మీడియా. త్రూ సోషల్ మీడియా. సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఆ వార్తలు ఇట్లే తెలిసిపోతున్నాయి. ఓకే. ఇదే సమయంలో ఫేక్ వార్తలు కూడా ఎక్కువయ్యాయి.
ఇదే సమయంలో ఫేక్ వార్తలు కూడా ఎక్కువయ్యాయి. ఈ సెంటెన్స్ చూడండి. ఇదే సమయంలో ఎట్ ద సేమ్ టైం, ఎట్ ద సేమ్ టైం, ఎట్ ద సేమ్ టైం అంటే ఇదే సమయంలో లేదా ఇదే సమయానికి. ఎట్ ద సేమ్ టైం ఫేక్ న్యూస్ అబద్ధపు వార్తలు హ్యాజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఎక్కువయ్యాయి. ఎట్ ద సేమ్ టైం ఫేక్ న్యూస్ హ్యాజ్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఇక్కడ న్యూస్ అనేటటువంటి పదం ప్లూరల్లో కనిపించినప్పటికీ దీనిని మనము ఏకవచనంగానే అంటే సింగులర్గానే పరిగణించాలి. అందుకే మనం హ్యాజ్ని తీసుకోవాల్సి ఉంది. ఆ వార్తలు నిజమా కాదా అని ఆలోచించకుండానే వాటిని షేర్ చేస్తున్నారు. ఆ వార్తలు నిజమా కాదా అని ఆలోచించకుండానే వాటిని షేర్ చేస్తున్నారు. దే ఆర్ షేరింగ్ ద న్యూస్. వాళ్ళు షేర్ చేస్తున్నారు. దే ఆర్ షేరింగ్ ద న్యూస్. వాళ్ళు వార్తల్ని షేర్ చేస్తున్నారు. ఎలా షేర్ చేస్తున్నారు అని అంటే ఆలోచించకుండానే, విదౌట్ థింకింగ్. ఆలోచించకుండానే అంటే విదౌట్ థింకింగ్. ఏం ఆలోచించకుండానే? వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ నాట్. వెదర్ ట్రూ ఆర్ నాట్. ఇక్కడ దే ఆర్ అని కూడా చెప్పాలి. వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ నాట్. అవి నిజమా కాదా అని ఆలోచించకుండానే ఆ వార్తల్ని షేర్ చేస్తున్నారు అని అర్థం. ఓకే. దే ఆర్ షేరింగ్ ద న్యూస్. వాళ్ళు వార్తల్ని షేర్ చేస్తున్నారు. విదౌట్ థింకింగ్ ఆలోచించకుండానే. వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ నాట్. అవి నిజమా కాదా అని ఆలోచించకుండానే షేర్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు, ఆడియోలను కూడా ఎడిట్ చేసి వాస్తవ విరుద్ధ కథనాలను జోడించి వైరల్ చేస్తున్నారు. ఈ సెంటెన్స్ చూద్దాం. ఎడిటింగ్ వీడియోస్ అండ్ ఆడియోస్. అంటే ఆడియోస్ని, వీడియోస్ని ఎడిటింగ్ చేసి, ఎడిటింగ్ వీడియోస్ అండ్ ఆడియోస్ విత్ ఏఐ టెక్నాలజీ. అంటే ఏఐ టెక్నాలజీతో వీడియోస్, ఆడియోస్ ఎడిటింగ్ చేసి కామబెట్టి యాడింగ్ ఫాల్స్ స్టోరీస్. యాడింగ్ అంటే జోడించి. ఫాల్స్ స్టోరీస్ తప్పుడు కథనాలను జోడించి, యాడింగ్ ఫాల్స్ స్టోరీస్ గో దెమ్ వైరల్. వాటిని వైరల్ చేస్తున్నారు అని అర్థం. ఓకే. ఎడిటింగ్ వీడియోస్ అండ్ ఆడియోస్ విత్ ఏఐ టెక్నాలజీతో వీడియోస్, ఆడియోస్ ఎడిటింగ్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. ఓకే. ఎన్నికల సమయంలో ఈ మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ మరింత ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఎన్నికల సమయంలో ఈ మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ ఇదంతా రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఫేక్ న్యూస్ ఇది కూడా మరింత ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఈ సెంటెన్స్ చూడండి. This misinformation, disinformation రెండు ఒకటే. ఫేక్ న్యూస్ గోస్ వైరల్. ఇక్కడ గో ఉండాలి. యాక్చువల్గా గోస్ అని ఎందుకు చెప్తున్నామంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ ఇదంతా కూడా ఒకే ఐడియాని తెలియజేస్తున్నాయి కాబట్టి సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలి వర్బు. సో గోస్ వైరల్ డ్యూరింగ్ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ టైంలో, ఎన్నికల సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వైరల్ అవుతూ ఉంటాయి అని అర్థం. అలా వైరల్ చేస్తున్న వార్తల్లో నిజమెంత, అసలు వాస్తవం ఏంటి? ఈ సెంటెన్స్ చూద్దాం. చూడండి.
హౌ మచ్ ట్రూత్ ఈజ్ దేర్? హౌ మచ్ ట్రూత్ ఈజ్ దేర్? నిజం ఎంత? హౌ మచ్ ట్రూత్ ఈజ్ దేర్? హౌ మచ్ ట్రూత్ ఈజ్ దేర్ అంటే నిజం ఎంత? దట్ గోస్ వైరల్ అవుతున్న ఆ న్యూస్లో నిజం ఎంత? అసలు వాస్తవం ఏంటి? వాట్ ఈజ్ రియల్? వాట్ ఈజ్ ద రియల్ ట్రూత్? అసలు నిజం ఏంటి, వాస్తవం ఏంటి? ఈ విధంగా మనము ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయవచ్చు. ఓకే.